తెలంగాణలో చీత్కారాలు ఎదుర్కొంటున్న చంద్రబాబుకు ఆంధ్ర ప్రాంతంలోనూ పరాభవాలు తప్పడం లేదు. దీంతో మైండ్ బ్లాక్ అయిన బాబు స్థాయిని మరిచి ప్రవర్తించారు. పార్టీల పేరుతో తమను విడగొట్టొద్దన్న ఓ గిరిజన మహిళను చేయెత్తి కొట్టబోయారు. దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తినాయి. మొన్న పరిగి, నిన్న పాలమూరు, ఇవాళ తూర్పుగోదావరి జిల్లా. ఇవన్నీ ఏంటనుకుంటున్నారా? టీడీపీ అధినేత చంద్రబాబును చీకొట్టిన ఊళ్ళివి. తెలంగాణలో తిరగడానికి ముఖం లేని బాబు కనీసం కోస్తాలైన ఓదార్పు దొరుకుతుందనుకున్నారు. కానీ అక్కడ బాబుకు అడుగడుగునా చీదరింపులే. వచ్చిన తెలంగాణకు అడ్డుపడ్డ బాబు ఎట్లా పర్యటిస్తారని తెలంగాణలో ప్రజలు అడ్డుకుంటే పార్టీల పేరుతో ప్రజలను వేరు చేయొద్దంటూ తూర్పుగోదావరి జిల్లాలో గిరిజనులు అడ్డుకున్నారు. తొమ్మిదేళ్లు సీఎంగా పనిచేసి 6 ఏళ్ల సంధి విపక్ష నేతగా ఉంటున్న బాబు గిరిజన మహిళా చైతన్యాన్ని సహించలేకపోయినరు. నన్నే ప్రశ్నిస్తారా అంటూ మండిపడ్డరు. గదమాయించి వాళ్ళ నోరు ముయించేందుకు ప్రయత్నించారు. వాళ్ళు వినకపోవడంతో ఒక్కసారిగా సహనం కోల్పోయినరు. వెంటనే అక్కడ నుంచి వెళ్లిపోవాలంటూ జనంపై కోపగించుకున్నారు. తమని పొమ్మనేటందుకు నువ్వెవరంటూ గిరిజనులు ఎదురు తిరగడంతో బాబు పూనకం వచ్చినట్లు ఊగిపోయినరు. గదమాయిస్తూ ఓ గిరిజన మహిళను నెట్టివేసింది. మరో మహిళపై చేయి చేసుకున్నారు. ఇంకో మహిళపై కూడా చేయెత్తి కొట్టినంత పనిచేసిండ్రు. బాబు తీరుపై గిరిజనులు తిరగబడ్డారు. కాసేపటి దాకా కదలనీయకుండా అడ్డుకొని దుమ్మెత్తిపోసిండ్రు. వాళ్ళ చీత్కారాన్ని, ఆగ్రహాన్ని చూసిన బాబు చివరికి పోలీసుల సాయంతో హడావిడిగా అక్కడి నుంచి జారుకున్నారు. గిరిజన మహిళలపై బాబు చేయి చేసుకోవడంపై గిరిజన సంఘాలు మండిపడుతున్నాయి. వెంటనే చంద్రబాబు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి రాజకీయాల నుంచి తప్పుకోవాలని నేతలు డిమాండ్ చేస్తున్నారు. బాబుపై ఎస్సీ, ఎస్టీ, అట్రాసిటీ కేసు నమోదు చేయాలన్నారు. మరోవైపు బాబు జులుంకు నిరసనగా గిరిజన సంఘాలు ఇవాళ రాష్ట్ర వ్యాప్త బంద్కు పిలుపునిచ్చినాయి.